శాస్త్రి గారు ఒక్కసారి అంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ వేల మంది రష్యన్ సైనికుల్ని వీళ్ళు అదుపులోకి తీసుకోవడం అంటే సో ఎంత శక్తి ఉక్రెయిన్ పెట్టిందని అనుకోవాలి, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకోవాలి ముందుగా? అంటే మీరు జియో పాలిటిక్స్ చూస్తే ఉక్రెయిన్ యుద్ధం చేయడం అనేది హాస్యాస్పదం. యుక్రెయిన్ యుద్ధం చేయడం అనేది హాస్యాస్పదం. వాళ్ళు స్ట్రాటజికల్ బ్లండర్. వాళ్ళు అమెరికాని నాటోని అడ్డం పెట్టుకుని వాళ్ళ దేశాన్ని పణంగా పెట్టేస్తున్నాడు జెలెన్స్కీ. సో వాళ్ళకి ఆల్రెడీ $450-500 బిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ అవుతాయి. కనీసం 15 నుంచి 25 ఏళ్ల పాటు వాళ్ళు మళ్ళీ రష్యా మీద ఏం గెలవలేరు. మీరు స్ట్రాటజికల్ గా చూస్తే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు చాలా క్రూషియల్ ఫర్ అమెరికన్. ఎందుకంటే ఒకటి ఏంటంటే వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ 2 పార్టీలు ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయాలి. ప్రెసిడెంట్ ఈ ఎలక్షన్స్ ని ఏ రకంగా వాళ్ళ పార్టీ మీద ఇంప్లికేట్ అవుతుందనే భయంతో ఉంటాడు. రెండోది ఇజ్రాయెల్ అనవసరంగా వాళ్ళకి తెలియకుండా, మరి తెలిసి చేసిందో తెలియకుండా చేసిందో హమాస్ లీడర్ ని చంపేయడం, ఇప్పుడు ఇరాన్ దాని మీద ఇచ్చేయడం, వాళ్ళు కంప్లీట్ గా అమెరికన్ డిప్లొమసీ ఫెయిల్ అయిపోవడం, ఇస్లామిక్ స్టేట్స్ ని వాళ్ళు సపోర్ట్ ఏప్రిల్లో జరిగిన అటాక్ లాగా ఇరాన్ చేసిన అటాక్ ఏ రకంగా అయితే సమర్థవంతంగా తిప్పికొట్టారు, అలాంటి తిప్పికొట్టే ప్రయత్నాలు ఏమి ఫలించకపోవడం. సో ఇవన్నీ చూస్తుంటే అప్పుడు ఏమైందంటే వీళ్ళే గైడ్ చేసి ఉంటారు. డిఫెన్స్ వాళ్ళు, పెంటగాన్ వాళ్ళు ఏం చేసుకుంటారంటే మీరు పని చేయండి, వీళ్ళు ల్యాండ్ ఇన్కర్షన్ చేయండి, అది టైం లాగింగ్, వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు. అది 1000 కిలోమీటర్ల 1500 కిలోమీటర్ల ఇట్ డజంట్ మేక్ ఇట్స్ ఎ స్మాల్ థింగ్. హోల్డ్ చేస్తారు. ఆ హోల్డ్ లివరేజ్ టైం ఉంది చూసారా, 1 month 2 months 3 months అనేది, అది వాళ్ళకి అమెరికన్స్ కావాలి. సో F-16s ఇచ్చి, నాటో వాళ్ళది దళాలు ఇచ్చి, రోజు రాత్రి మొత్తం ఫ్లైట్లు పంపించి, ఓకే అన్ని ఇదంతా ఆల్ టుగెదర్ యూరోప్, యూకే అండ్ యుఎస్ టుగెదర్ దే ఆర్ ఫైటింగ్ విత్ ది రష్యా. వాళ్ళు ఏంటంటే మొకోటా ఏంటంటే యుక్రెయిన్ అనే పేరు. యుక్రెయిన్ ఎప్పుడో ఓడిపోయింది, యుక్రెయిన్ అసలు లేదు. అసలు అంత దేశం నాశనం అయిపోతుంటే ఏ దేశ అధ్యక్షుడు వాడు చూసుకోలేడు, వాడికి అంత ఇది లేదు. కానీ వాడు ఏంటంటే వాడికి మనం నెగ్గుతాం ఎక్కడ నెగ్గుతాం, అది జరిగేప్పుడు కాదు. బట్ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అవతలాడు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ భారతంలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు, ఎందుకు ఆయన శాంతి సందేశం పంపాడు, ఆయన వెళ్ళింది ఏంటంటే ఆ దుర్యోధనుడికి నచ్చ చెబుతాం, ఆ దుర్యోధనుడు వింటాడేమో. సో అలాగా ఏంటంటే వీళ్ళకి మీరు ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు అనుకున్నారు, పుతిన్ 25 ఏళ్ల పాటు రాజ్యాన్ని నడిపేశాడు. 25 ఏళ్ళు రష్యా నడిపేసింది, 25 ఏళ్ళు ఒక ఇంటెలిజెన్స్ బ్యూరోక్రాట్. అతను 25 ఏళ్ళు రోజు ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, రోజు ప్రెసిడెంట్ అంటాడు, 4 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ అంటాడు, 5 ఏళ్ళు ప్రెసిడెంట్ అంటాడు, అలా అని చెప్పి 25 ఏళ్ళు నడిపేశాడు. అలాంటి వ్యక్తితో మీరు డీల్ చేసేటప్పుడు చాలా క్లారిటీగా డీల్ చేయాలి. సో ఇప్పుడు ఒకవేళ ఏ ఆటం బాంబు తీసుకెళ్లి అక్కడ వేసేసాడు అనుకోండి యుక్రెయిన్ కి, ఇప్పుడు వచ్చే 10 రోజుల్లో జరిగే పరిణామం అది. మీరు ఎక్కడ చెప్పండి, మీరు రికార్డ్ చేయండి ఈ మాట. వీళ్ళ యుక్రెయిన్ క్యాపిటల్ ని ఎలాగంటే చనివిడ మొత్తం నలిపేసినట్టు నలిపేస్తాడు. ఎంత దారుణంగా నలిపేస్తాడంటే దట్ ది డిజాస్టర్ ఫర్ ది యుక్రెయిన్. అండ్ మీకేంటంటే ఇప్పుడు రిపబ్లికన్స్ కి డెమోక్రాట్స్ కి ప్రాబ్లం ఏంటంటే, రిపబ్లికన్స్ ఏమనుకున్నారు, మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇప్పుడు ట్రంప్ వస్తేనే, ట్రంప్ ఏంటంటే ట్రంప్ ఈజ్ హావింగ్ ఎ గుడ్ లివరేజ్ విత్ పుతిన్. సో పుతిన్ తో లివరేజ్ ఉన్న వలన ఏం చేస్తాడంటే, ట్రంప్ చాలా బిజినెస్ మ్యాన్, ప్రెసిడెంట్ పార్టీల కంటే షూడ్ బిజినెస్ మ్యాన్. అమెరికన్ ఇంట్రెస్ట్ తో బిజినెస్ ఏం చేస్తాడంటే, మీరేం కొట్టుకోక్కలే, నేను ఇతనికి సపోర్ట్ చేసేది ఏం లేదు, ఎక్కడ తాగే ఉందో అది తీసేసుకోండి, అయిపోయింది, మీరు రామ్ అంటాడు, అక్కడ రామ్ పెట్టేసి వచ్చేస్తాడు. కానీ ఇజ్రాయెల్ తో ఒక్కటి, ఎందుకంటే ఇజ్రాయెల్ తోనే ఒక్కటి ఇదంటే అమెరికాకి ఎక్స్టెన్షన్ ఇజ్రాయెల్, అమెరికన్ ఎక్స్టెన్షన్ ఇస్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఒకటే. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇట్ ఈస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్రెసిడెంట్ మూమెంట్, ఇట్ ఈస్ ఎమర్జింగ్ అన్ఫోల్డ్ సిచ్యువేషన్ అట్ ద మూమెంట్. ఎక్కడంటే
ఇరాన్ ఇజ్రాయెల్. సో వాళ్ళు దాన్ని అటాక్ చేస్తే లోపల వాళ్ళకి వచ్చిన డిఫెన్స్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే తైవాన్. సో తైవాన్ కి అమెరికాకి డిఫెన్సివ్ ప్యాక్ట్ ఉంది. ఏమని తైవాన్ మీద అటాక్ చేస్తే అమెరికా మీద అటాక్ చేసినట్టుగా తీసుకుంది. సో చైనా ఈజ్ వెరీ మచ్ కీన్, ఎందుకంటే చైనా వాడు వెయిట్ చేస్తున్నాడు ఈ సిచ్యువేషన్ కి అమెరికా విల్ బి ఎంగేజ్డ్ లైక్ దిస్. ఆ సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారో లేదో ది ఎంటైర్ నేవల్ ఫోర్స్ ఈజ్ నౌ ఇన్ ది అక్కడికి వచ్చేసారు, ఆ సీలో ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చేసారు, మిడిల్ ఈస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు ఇటు సైడ్ ఇక్కడ సౌత్ చైనా సీలో ఎవరు లేరు. సో దట్ ఈస్ వాట్ ది ఎగ్జాక్ట్లీ ద చైనీస్ నీడ్స్. ఓకే, ఇదేంటంటే ఇట్ ఈస్ మీరు ఇంటర్నేషనల్ రిలేషన్ లో చూడాలి. ఎందుకంటే యుక్రెయిన్ ని అనాలిసిస్ చేయడం, యుక్రెయిన్ ఈజ్ నో మోర్ కంట్రీ ఎనీమోర్. వాళ్ళు ఇప్పుడు సర్వైవ్ అవ్వలేరు. వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ $500 billion అంటే యూ కెన్ ఇమాజిన్ 40 lakh crores మన భారతదేశం బడ్జెట్ ని తెచ్చుకోవాలి వాళ్ళు సర్వాలంటే. ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ హిస్ లైఫ్. జరగని పని అది. 20 years 25 years రీకన్స్ట్రక్షన్ పట్టేస్తుంది. మా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెస్టోర్ చేయడానికి 5 ఏళ్ళు పడుతుంది. సో అలాంటి కంట్రీలో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సిరియాని ఏ రకంగా అయితే అమెరికా పూర్తిగా తబాయి చేసేసిందో, అమెరికా పూర్తిగా సిరియాని తబాయి చేసేసింది. సింప్లీ జెలెన్స్కీని ఆమె రష్యన్స్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే అమెరికా సిరియాని చేసింది, సిరియాకి సపోర్ట్ గా రష్యా వాడు వెళ్ళాడు, రష్యా ఇరాన్ చేస్తున్నాయి. సిమిలర్లీ యుక్రెయిన్ ని సపోర్ట్ చేసేది అమెరికా, వాడికి ఎగెనెస్ట్ గా వార్ చేసేది రష్యా. సో ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ ఇలా జరుగుతున్నప్పుడు మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ 10 days లో నార్త్ కొరియా విల్ లాంచ్ మిసైల్ బిట్వీన్ యుఎస్ అండ్ సౌత్ కొరియా. సో ఇదంతా ఇట్ ఈస్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ది ఎంటైర్ సినారియో సినారియో ఇన్ ఫ్రంట్ ఆఫ్ us, it is a war, it is a world war. The world war satisfying their egos of the respective countries. Yes. సో ఈ రెస్పెక్టివ్ కంట్రీస్ లో రష్యాని మనం ఎంతవరకు యుక్రెయిన్ నన్ను అడిగితే వాడు బ్లండర్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిస్టారికల్ బ్లండర్ ఆఫ్ యుక్రెయిన్. ఎందుకంటే మీరు నైబర్ మార్చలేరు. శక్తివంతమైన నైబర్ తో వాడు ఒక మాట అన్నా కూడా పడి ప్రజల కోసం పడి నేర్చుకుని ఎదరికెళ్ళాలి తప్పించి దాని మరి భారత్ ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ చూశారు. బంగ్లాదేశ్ ఏంటి వాళ్ళకి శక్తివంతమైన నైబర్ అంటే మనమే. రాత్రి సముద్రంలో మీరు ఇది వచ్చిందంటే సునామీ వచ్చిందంటే అమెరికా వాడు రష్యా వాడు ఎవడు రారు, మనమే వెళ్తాం. 1920 మనమే వెళ్ళాం. సో అంచేత ఏంటి మీరు నైబర్ మార్చలేరు. అమెరికా సపోర్ట్ తీసుకున్నా రష్యా సపోర్ట్ తీసుకున్నా జరుగుతుందంటే కాదు. మీ నైబర్ ఇప్పుడు బెలారూస్ కి రష్యాకి మధ్యలో ఉండి మీకు మ్యాప్ పంపించాను, అది ఏరియా అంటే సారవంతమైన ఏరియా, అది సారవంతమైన ఏరియా. అక్కడ అంత ఈజీగా యుక్రెయిన్ నిలబడతారని నేను అనుకోను. అయితే బెల్గరోడ్ వైపు కూడా దూసుకెళ్తుంది యుక్రెయిన్ సైన్యము అనేది మళ్ళీ తెలుస్తోంది. వాళ్ళకి అంత సైన్యం లేరండి, వాళ్ళంతా నాటో దళాలు, అవన్నీ నాటో దళాలు, అవన్నీ నాటోకి సంబంధించిన దళాలు అవన్నీ వాళ్ళు పంపుతున్నవి. చాలా మంది వెళ్ళిపోయారు. సో అన్ని నాటో దళాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు రష్యాని ఎంగేజ్ చేస్తున్న పాలసీలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ వెంచర్ స్టార్ట్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ స్టార్ట్ అయిపోయింది. అమెరికా డజంట్ నో హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్. ఎందుకంటే అమెరికా వాళ్ళకి ఎంత ఏమున్నా సరే 28 trillion ఎకానమీ ఉండి అంత వెపనైజేషన్ ఉన్నా కూడా అంత పెద్ద స్టోరీ లేదు వాళ్ళకి. ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే టర్మాయిల్, వాళ్ళు ఏంటంటే ట్రాన్సిట్ లో ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ట్రాన్సిట్. President is not even able to understand anything. He can't listen, he can't even view. Doesn't have a strategic view of the entire world. But strategic view లేదు అతనికి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అతనికి ఇప్పుడు ఏం తెలీదు. అతను ఎందుకు స్టెప్ డౌన్ అయ్యాడు? బికాస్ హీ నోస్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ కప్ ఆఫ్ టీ ఫర్ ఎనీమోర్ ఫర్ హిమ్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో రిపబ్లికన్, నేను అందుకే అన్నాను మీకు ట్రంప్ నెగ్గుతాడని. ఎందుకు అన్నానంటే ప్రిఫర్ ట్రంప్ టు విన్. ఎందుకంటే ట్రంప్ మీదకి వెళ్ళిపోవాలి ఇదంతా. ఈ సమస్యలన్నీ జటిలమైన సమస్యలన్నీ వాడంతా వాడు ఇండివిజువల్. ట్రంప్ ఏంటి డెమోక్రటిక్ గా తీసుకుంటాడు, పార్టీల పరంగా ఆయన తీసుకోడు, బిజినెస్ పరంగా తీసేసుకుంటాడు. ఎనీ మిస్ అడ్వెంచర్ ఆర్ మిస్ హ్యాపెనింగ్స్ ఆర్
నాన్సెన్స్ థింగ్స్ ఎనీ డెసిషన్స్ హావ్ బీన్ టేకెన్ బై హిమ్, ఇట్ ఈస్ గోస్ టు ఈజ్ అతని షోల్డర్ మీదకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంలో రెండు పార్టీలు ఉన్నాయి, రిపబ్లిక్ డెమోక్రటిక్ రెండు పార్టీలు. వాళ్ళు రెండు పార్టీలు వీడి మీద పెట్టేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ద ప్రిఫర్డ్ టు కమ్ అది ఇజ్రాయెల్ ల్యాండ్. ఈవెన్ రష్యానైతే మాత్రం నేను చాలా స్పష్టంగా రాసిచ్చేస్తానండి. యుక్రెయిన్ ఈజ్ అ లూజింగ్ కంట్రీ. He lost, they will lose everything, including that ఆ రీజన్స్ అన్ని. వాళ్ళకి ఇంకా నయం, వాళ్ళకి క్రిమియా వాడు ఆల్రెడీ ఆక్యుపై చేశాడు, అది అయిపోయింది. ఆ తర్వాత ఆ 4 రీజియన్లు ఆక్యుపై చేశాడు. సో అవి జరిగే పనులు మళ్ళీ తిరిగిస్తాడా, జరుగుతాయా? యునైటెడ్ నేషన్స్ ఉంది, ఏదో పెద్ద జోకు. ఇప్పుడు యుక్రెయిన్ వార్ ఇది పెద్ద జోక్. ఇదంటే మనకేంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వీఆర్ సఫరర్స్. వినేదే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే మీరు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి చెప్తే జరిగే పని కాదు. ఎగ్జాక్ట్లీ. ఒకసారి శాస్త్రి గారు పరం గారి దగ్గరికి వెళ్ళొస్తాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.